ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూసిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మొదటి 4 ఎపిసోడ్లు నెట్ఫ్లిక్స్ లో రికార్డు సృష్టించాయి. 59.6 మిలియన్ వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మొదటి భాగం నెట్ఫ్లిక్స్ లో అద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కేవలం ఒక్క వారంలోనే మొదటి 4 ఎపిసోడ్లు 59.6 మిలియన్ వ్యూస్ సాధించాయి. ఇంగ్లీష్ భాషలో వచ్చిన ఏ సిరీస్ కి రాని రికార్డు ఇది. నెట్ఫ్లిక్స్ స్వయంగా ఈ అంకెలను ధృవీకరించింది. డఫర్ బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ఇప్పటికే 4 సీజన్లతో ప్రపంచవ్యాప్త అభిమానులను సొంతం చేసుకుంది. ఈసారి కూడా అదే హైప్ కొనసాగుతోంది. తదుపరి ఎపిసోడ్లు ఈ డిసెంబర్లోనే రానుండగా ఫైనల్ ఎపిసోడ్ కొత్త సంవత్సరం కానుకగా విడుదల కానుంది. మొత్తం సీజన్ను 3 భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఈ రికార్డు వ్యూస్ తో స్ట్రేంజర్ థింగ్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో సంగీత దర్శకుడిలో మార్పు జరగనుంది. మొదట అనిరుద్ధ్ పేరు ఖరారైనా ఇప్పుడు రవి బస్రూర్ ను తీసుకుంటున్నారట. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి తొలుత అనిరుద్ధ్ సంగీతం అందిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ అనిరుద్ధ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన తప్పుకోవడంతో ఇప్పుడు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ను బోర్డెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యష్ కు కేజీఎఫ్ 1, 2లో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలతో భారీ విజయం అందించిన రవి బస్రూర్ మళ్లీ ఈ ప్రాజెక్టుకు వస్తే అదే భారీ ప్లస్ కానుంది. ఇప్పటికే సినిమా గ్లింప్స్ కు రవి బస్రూర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక పూర్తి సౌండ్ ట్రాక్ ను కూడా ఆయనే చూసుకుంటూ యష్ తో నిరంతర చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ మార్పుతో టాక్సిక్ మరింత బలమైన ఆడియో అవుట్పుట్ తో రానుందని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పాటలు మళ్లీ మ్యూజిక్ చార్టులను షేక్ చేస్తున్నాయి. కొత్తగా పెద్ది నుంచి వచ్చిన చికిరి పాట రికార్డులు బద్దలు కొడుతుంటే 15 ఏళ్ల ఆరెంజ్ పాటలు కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. నా పెద్ది సినిమా నుంచి విడుదలైన మొదటి పాట చికిరి సెన్సేషనల్ హిట్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట తెలుగు వెర్షన్ యూట్యూబ్ లో కేవలం కొద్ది రోజుల్లోనే 5,20,000కు పైగా షార్ట్స్ సాధించింది. ఈ పాట మ్యూజిక్ చార్టులను డామినేట్ చేస్తుంది. అదే సమయంలో 2010లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఆరెంజ్ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ముఖ్యంగా నేను నువ్వంటూ పాట స్పాటిఫై హైదరాబాద్ టాప్ సాంగ్స్ లో టాప్ 6లో ట్రైనింగ్ అవుతోంది. 15 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు కొత్త సినిమా పెద్ది పాటలు రికార్డులు బద్దలు కొడుతుంటే మరోవైపు పాత చిత్రం ఆరెంజ్ పాటలు ఇప్పటికీ టాప్ చార్టుల్లో నిలుస్తుండటం చరణ్ స్టార్డమ్ కు నిదర్శనం.